విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. హాయ్ సార్, హలో అండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సార్ ఏంటి కింగ్డమ్ అనే ఒక బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టారు, ఏంటి ఎలా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీ క్యారెక్టర్కి? మీరు చెప్పాలి ఎలా ఉంది అనేది. చాలా వచ్చింది, మీకేం అనిపిస్తుంది? మంచి ఫీడ్బ్యాక్ ఉంది, అంటే సత్యదేవ్ అనే ఆర్టిస్ట్కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడింది అని అంటున్నారు. లేదండి, చాలా బ్రిలియంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఒక పెద్ద క్యాన్వాస్ ఉన్న ఫిల్మ్ చేసినప్పుడు దాని వాల్యూ ఏంటనేది నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. 2 days, ఇట్స్ బిన్ 2 days, 2 రోజుల నుంచి కాల్స్ కంటిన్యూస్ వస్తున్నాయి. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, అంటే లైక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే ఓకే, ఆనంద్ గారు వెల్కమ్. హాయ్. ఆఫ్టర్ భైరవం మీరు కడలితో, అరేబియన్ కడలి, ఏంటి ఎలాంటి క్యారెక్టర్ మీది ఇందులో? వెరీ స్ట్రాంగ్ ఉమెన్. నాకు ఇలాంటి అంటే గంగా క్యారెక్టర్కి నేను చాలా కనెక్ట్ అవుతాను. అండ్ సంథింగ్ ఏదన్నా నేను చేసే క్యారెక్టర్స్ ఇన్స్పైరింగ్గా ఉండాలి, దే షుడ్ బి సంథింగ్. అప్పుడే కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది యాక్టర్గా చేసినప్పుడు, వివ్ డన్ సంథింగ్ అని. సో ఇట్స్ వెరీ 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 బోల్డ్, నైస్, స్ట్రాంగ్ ఉమెన్. సార్ సత్యదేవ్ గారు బ్యాక్ టు బ్యాక్ కింగ్డమ్ తర్వాత నెక్స్ట్ వీక్ వెంటనే అరేబియన్ కడలి, ఏంటి అంటే ఆర్టిస్ట్గా బ్యాక్ టు బ్యాక్ బిజీ అయిపోయారు, అంటే నెక్స్ట్ వీకే వెంటనే వచ్చేస్తుంది కదా, స్ట్రీమింగ్ అవుతుంది. అవును, అంటే మధ్యలో 9 నెలలు గ్యాప్ వచ్చిందండి. సో గ్యాప్ వస్తే జనరల్గా మనం మళ్ళీ మంచిగా బ్యాక్ టు బ్యాక్ వస్తే హ్యాపీ కదా. జీబ్రా తర్వాత మధ్యలో ఆల్మోస్ట్ లైక్ 8 months నాకేంటి రాలేదు. సో ఇప్పుడు 2 ఒకేసారి షూట్ అయ్యాయి, 2 యాదృచ్ఛికంగా 2 ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. సో హ్యాపీ, యూనో అదే కదా కావాలి. కొన్నిసార్లు అంటే కొంచెం గ్యాప్, ఇంకొంచెం ఈ 2 నెలలకి మధ్యలో గ్యాప్ ఉంటే బాగుంది అనుకున్నా కానీ, బట్ ముందుగానే డిసైడ్ అయిపోయింది డేట్స్ ఇవన్నీ. నా చేతిలో ఏముంటుంది, హ్యాపీ అంతే. కింగ్డమ్ కానీ వేరే సినిమా కానీ, అంటే ఇంతకుముందు మీరు నటించిన సినిమాలో కానీ మీ పక్కన ఆర్టిస్టులు ఉంటే వాళ్ళు మీరు తినేస్తారు అని ఒక కామెంట్ ఉంది. అంటే మీ పర్ఫార్మెన్స్తో వాళ్ళు తినేస్తారు, సత్యదేవుని పెట్టుకోవాలంటే భయం వేస్తుంది అనే ఒక చిన్న కామెంట్ కూడా ఉంది. లేదు, అలా ఏం లేదండి. అంటే ఏదో అంటే క్యారెక్టర్ అలా రాస్తారు, అంటే క్రెడిట్ టు మై డైరెక్టర్స్ అండ్ మై రైటర్స్ ఓన్లీ. వాళ్ళంత బాగా రాస్తారు. నేను అంటే తినేయడాలు అవన్నీ కాదు కానీ ఓకే, ట్రూ టు ఇట్స్. అంటే నేను ఆ 100% ఇవ్వాలని ఎప్పుడు అనుకుంటాను. నన్ను ఎందుకు పెట్టుకున్నారు అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అనుకుంటాను. డెఫినెట్లీ ఆ ప్యాషన్తో చేస్తాను కాబట్టి మేబీ మీకు అలా అనిపించుండొచ్చు, కానీ తినడాలు ఏం లేదండి. తింటే ఇవిడ ఎక్కడ అనుకుంటుంది. సార్ అరేబియన్ కడలి ఎలాంటి సినిమా సార్? అరేబియా కడలి ఒక సర్వైవల్ థ్రిల్లర్ అండి. అంటే ఒక భద్రపట్నం అనే ఒక విలేజ్లో భద్రపట్నం దాని పక్కన ఒక 2 విలేజ్ దగ్గర ఉన్న మత్స్యకారులు, అంటే ఒక ఫిషర్మెన్, వీళ్ళందరూ కలిసి గుజరాత్ దగ్గరలోనో లేకపోతే ఆ బార్డర్ ఏరియాస్లో ఫిషింగ్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు స్టక్ అయిపోతారు. అంటే ఒక 2 villages ఆల్రెడీ, వాళ్ళ 2 villagesకి పడవు. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ఫిషింగ్ తీసుకొని రావాలి. జీవనాధారం వాళ్ళకి అదే, ఎందుకంటే వాళ్ళకి ఒక జట్టి ఉండదు ఊర్లో. వాళ్ళ ఊర్లో ఒక జట్టి ఉండదు. ఈ జట్టి లేకపోతే వలస వెళ్ళి అక్కడ వలస కూలి చేసుకొని రావాల్సిన పరిస్థితి. ఆ జట్టి ఉండకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇరుక్కుపోతారు. ఓకే, పాకిస్తాన్ వాళ్ళ దాంట్లో ఇరుక్కుపోవడం వల్ల అక్కడి నుంచి ఎలా బయటకు వస్తారు, తనేం చేస్తుంది, నేనేం చేస్తాను అన్నది అరేబియా కడలి. అంటే మేజర్లీ ఫ్రెండ్షిప్, తర్వాత లవ్, ఫ్యామిలీ, ఈ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా చేశారండి. ఓకే, అంటే లైక్ వాళ్ళిద్దరు, బికాస్ ఇట్స్ సిరీస్ అవ్వడం వల్ల మాకు క్యారెక్టర్ ఆర్క్స్ అన్ని డెవలప్ చేసుకున్నారు చాలా మంచిగా. ప్రతి క్యారెక్టర్కి ఆర్క్ చూసుకుంటూ, స్పాన్ ఎక్కువ ఉంటుంది కదా, 7 episodes. ఏంటంటే నాయకుడు క్యారెక్టర్ అయినా మీరు ఇందులో? నాయకుడు అంటే ఒక జట్టుకు నాయకత్వం కాదు, నాయకుడిని కాదు. నాయకుడు వేరే ఉంటారు, నేను వెనకాల ఎక్కడో మాటలేసే ఒక బోటికి మాటలేసే ఒక ఇది, అంటే నాయకుడిని కాదు. బట్ ఆర్క్ నాయకుడు ఎలా అవుతాడని, అంటే నాయకుడు అని కాదు, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది ఒక పాయింట్లో. మిగతా వాళ్ళందరూ రైజ్ అప్ అవునప్పుడు తను వెళ్ళి సాల్వ్ చేస్తాడు. సో ఆ విధంగా నాయకుడు అవుతాడు తప్ప ఫస్ట్ నుంచి తన నాయకుడు ఏం కాదు. చెప్పండి ఆనంద్ గారు, అంటే మీ భైరవం తర్వాత మళ్ళీ ఈ సినిమాతో రాబోతున్నారు కదా, అంటే
ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయా, లేకపోతే మీరే ఇలాంటి చూస్ చేసుకుంటారా? మేబీ నా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండొచ్చు. కెరియర్ స్టార్టింగ్లోనే కొంచెం మంచి రోల్స్ చేయడం వల్ల ఐ కెన్ పర్ఫామ్ అని అనిపించి మేబీ డైరెక్టర్స్ క్యాస్ట్ చేస్తున్నారు అనుకుంటా. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ క్రిష్ గారు అండ్ సూర్య గారు అండ్ ఎవ్రీబడి, రాజీవ్ గారు, బికాజ్ ఇది చాలా మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఈక్వల్గా అక్కడ సత్యదేవ్ గారు ఎంత ఫైట్ చేస్తారో ఇక్కడ తను ఫైట్ చేస్తుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్క్ ఉన్న సబ్జెక్ట్. నాకు డిఫరెంట్ అంటే భైరవంలో ఒక చాలా డిఫరెంట్ షేడ్ ఉంటుంది, దీంట్లో ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్. అంటే ఫుల్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టరేనా దీంట్లో? మేబీ కొంచెం లైట్ హార్టెడ్గా నెక్స్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను, బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ వెరీ ఇంటెన్స్. ఓకే సార్, ఏంటంటే తండేల్ అనే సినిమా వచ్చింది సార్ నాగ చైతన్య, దానికి దీనికి కొన్ని కంపారిజన్స్ పోలికలు ఉన్నాయి. అంటే ఏంటి అలాంటి తండేల్కి ఏమన్నా పోలి ఉన్న సబ్జెక్ట్ అయినా ఇది, అలాంటి కథైనా ఏమన్నా? అంటే రెండు కూడా ఒక ఫిషర్ అండ్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథలే. కానీ ఇందాక నేను అన్నట్టు ఏంటంటే అది సినిమా, అది అయిపోయింది. ఇప్పుడు ఇది అరేబియా కడలి సిరీస్. నేను అంటుంది ఏంటంటే ఇందులో ఆ కాన్ఫ్లిక్ట్స్, లేకపోతే రెండు ఊర్ల మధ్యలో జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ కావచ్చు, లేకపోతే క్యారెక్టర్స్ని ఎక్కువ డెవలప్ చేసే స్కోప్ దొరికింది. ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి అంటే హీరో సెంట్రిక్ కానీ, లేకపోతే ఓన్లీ ఒక క్యారెక్టర్ని పట్టుకొని వెళ్ళింది కాదు. మీరు ట్రైలర్ చూస్తుంటే కనుక ఎవ్రీ క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్. గంగతో పాటు వాళ్ళ తమ్ముడిది, అలాగే ఆ ఊర్లో ఇంకో పెద్ద, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే నా బోట్లో అన్ని క్యారెక్టర్స్ని అంతే ఈక్వల్గా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కంపారిజన్స్ అనేది కంపల్సరీ. ఇప్పుడు సముద్రం అనగానే అంటే కథ పరంగా బ్యాక్ డ్రాప్ సేమే కదా, కాన్ఫ్లిక్ట్స్ అండ్ సీరియస్ కాబట్టి మనకు ఎక్కువ స్కోప్ ఉండి మనకి చేసుకునే అవకాశం దొరికింది. అంటే ట్రైలర్ కట్ చూస్తే కూడా, అంటే యాక్చువల్గా దీనికి సంబంధించింది కథ ముందు తండేలకు దీనికి చిన్న పోలికలు ఉన్నాయి, అదే కథ అని బయట ఉన్నప్పుడు ట్రైలర్ కట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా తండేలు పోలే విధంగా కట్ చేయటం కూడా ఒక రకంగా అందరిలో ఒక ఇదే తండేలు కథే అని ఒక అనిపిస్తుంది. అవును, అంటే ట్రైలర్ కట్ అలా ఉండడానికి రీజన్ ఏంటి అసలు? అమెజాన్ వాళ్ళు చేశారు. అంటే అలాగే ఉండడానికంటే నేను కూడా స్టోరీ ఇది అని చెప్పేది ట్రైలరే కాబట్టి మేబీ ట్రైలర్ కట్ కాన్ఫ్లిక్ట్ ప్రతిది 2 నిమిషాల్లో ఎంత చెప్తాం అంతే చెప్పగలుగుతాం కదా. సో ఆ 2 నిమిషాల్లో ఈ కథ ఏంటనేది అదే చెప్పగలిగాం. అండ్ ఆబ్వియస్లీ మీకు కంపారిజన్ ఇన్ఎవిటబుల్, అది ఇది 2 ఒకటే అని అనిపిస్తుంది. కానీ బట్ ఇఫ్ యూ వాచ్ ద సిరీస్ 7 ఎపిసోడ్స్ అనేది 1:40 నిమిషాలు అంటే అప్పుడు కదా క్యారెక్టర్ ఎంత పెద్దది ఏంటి, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది తెలిసేది. ట్రైలర్ది మేబీ బేస్ కదా అదే కాబట్టి ఎక్కడో ఆ కంపారిజన్ సిమిలర్ గా అనిపించి ఉండొచ్చు. అంటే ఈ కథను ఒక 7 ఎపిసోడ్లుగా చెప్పడమే కరెక్టా? అంటే థియేట్రికల్ రిలీజ్ అనేది సాధ్యపడదా దీనికి? సినిమా సిరీస్ కదండి, అంటే సిరీస్ కి ఎలా మొదటి నుంచి దీన్ని సిరీస్ లాగా అనుకున్నారు, సిరీస్ కింద చేస్తారు. అమెజాన్ ఒరిజినల్ కదా, సో వాళ్ళు థియేటర్ కోసం చేయలేదు, ఓన్లీ ఓటీటీ స్పేస్ లోనే చేశారు. కింగ్డమ్ లో మీరు చేసిన క్యారెక్టరైజేషన్ కి ఈ క్యారెక్టరైజేషన్ ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా? ఉన్నాయి, సముద్రం ఉంది కదా రెండింటికి, అదొకటే. అంటే యాదృచ్ఛికంగా 2 ఒకేసారి జరిగాయి కూడా. అక్కడ సముద్రం కరెక్ట్ గా అక్కడ ఒక సీ ఎపిసోడ్ జరుగుతుంది, ఇక్కడ ఒక సీ ఎపిసోడ్, అలాంటి కంపారిజన్ చెప్ప. బట్ క్యారెక్టర్ కంపారిజన్ టోటల్లీ డిఫరెంట్. లుక్ ఒకటే ఉంది, ఎందుకంటే నేను డేట్స్ రెండింటికి ప్యారల్ గా ఇచ్చాను. ఇంకో డేట్ వచ్చి ఉంటే ఆ ప్రాబ్లం ఉండేది కాదు, కానీ పక్కనే వచ్చాయి కాబట్టి లుక్ కూడా సిమిలర్ గా ఉంటుంది తప్ప స్టోరీస్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఏమైనా అడ్వెంచర్స్ ఉన్నాయి సార్ సీ అడ్వెంచర్స్ దీంట్లో కూడా? అంటే బోట్లు బీభత్సంగా ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 రోజులు సీ మధ్యలోకి వెళ్ళేవాళ్ళం. రోజు మార్నింగ్ 5 గంటలకి పెట్టే అన్ని సర్దుకొని వెళ్ళిపోయి బోట్ ఎక్కితే మళ్ళీ నైట్ 7 అయ్యేది. ఓకే, ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు మేము లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే, భయంకరమైన ఎండ అండ్ సీ మధ్యలో కాబట్టి సీ సిక్నెస్ అవన్నీ కూడా. అంటే వీళ్ళు లక్కీ పాపం, ఎవ్రీడే ఇలా అయింది అలా అయింది అలాంటి స్టోరీస్ నేను చాలా విన్నాను. మీరు లేరా ఆ సీన్లలో? పాపం ఛాలెంజింగ్ హార్డ్ వర్క్ అదంతా సరే తీసుకున్నాను. కదా సినిమా.